వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను మీ రాధ. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎటువంటి రెసిపీస్ కాదు అండ్ వెయిట్ లాస్ డ్రింక్స్ కాదు. మనం వెయిట్ లాస్ అయినాక మన వెయిట్ని బ్యాలెన్స్గా ఎలా ఉంచుకోవాలి, మనం వెయిట్ పెరగకుండా ఎలా ఉంచుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, కొన్ని సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవి కొన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవేంటో నేను చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి నేను మీకు ట్రిక్స్ చెప్తానమాట. చాలా కొంచెం జోవియల్గా ఉంటాయేమో ఈరోజు నా ట్రిక్స్. అవేంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, డైట్లో ఉన్న వాళ్ళు, ఎప్పుడు మీ వెయిట్ని అలానే కంటిన్యూ చేయాలి అనుకుంటే కనుక నేను మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను. అందులో ఫస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడు తిన్నా కూడా ఇంత పళ్ళెంలో తినద్దు, ఇంత పళ్ళెంలోనే తీసుకోవాలి. ఇంత ప్లేట్లోనే మీ ఫుడ్ అనేది మీరు సర్వ్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు ఇంత ప్లేట్లో పెట్టుకుంటే మనకి తీసుకునే ఫుడ్ కొంచెమే కనిపిస్తుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ ఇంతేనా, ఇంకొంచెం తినాలి, నేను కొంచెమే తిన్నాను ఇంకొంచెం తినాలి అనే ఫీలింగ్ మీలో వస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఇంత దాంట్లో తిన్నామనుకోండి, మనం తినే ఫుడ్ ఇంతలా కనిపిస్తుంది అనమాట. అందుకనే మీ ప్లేట్ని కొంచెం తగ్గించుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు బ్లూ కలర్ శారీస్ కానీ చుడిదార్స్ కానీ బ్లూ కలర్ వేర్ చేస్తే మనం వెయిట్ అంట ఎక్కువ కనిపించకుండా ఉంటామంట. ఆ వెయిట్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తామంట బ్లూ కలర్ వేర్ చేస్తే. ఐ మీన్ శారీ కానీ చుడిదార్ కానీ ఇంకేదన్నా సరే, జెంట్స్ వేసుకునే ఏదన్నా టీషర్ట్స్ కానీ ఏదన్నా కానీ బ్లూ కలర్ అంట మనం వెయిట్ తగ్గించి కనిపిస్తామంట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు వేసుకునే డ్రెస్ కొంచెం టైట్గా వేసుకోండి. లూజ్ డ్రెస్సెస్ అస్సలు వేసుకోవద్దు. మనం లూజ్ డ్రెస్సెస్ కనుక వేసుకున్నట్లయితే మనం వెయిట్ అనేది ఇంకా కనిపిస్తామండి. మనం కొంచెం టైట్ ఫిట్ ఉన్న డ్రెస్సులు వేసుకుంటే మనం వెయిట్ ఏంటంటే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే, నేను లావుగా ఉన్నాను అనే ఫీలింగ్ మీలో ఉంచుకోవద్దు. నేను సన్నగా ఉన్నాను అనే ఫీలింగే మీతో ఎప్పుడు ఉంచుకోవాలన్నమాట. ఇవి కొన్ని ట్రిక్స్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను వెయిట్ లాస్ అవ్వను అనే నెగిటివ్ ఫీలింగ్ అనేది పెట్టుకోకూడదంటండి. నేను వెయిట్ లాస్ అయిపోయాను అనే పాజిటివ్ ఫీలింగ్ తోటే ఉంటే మనం తొందరగా వెయిట్ అనేది తగ్గుతామంట. ఓకేనా? ఇవన్నీ కొన్ని ట్రిక్స్ అన్నమాట. అండ్ నేను కొన్ని టిప్స్ చెప్తాను ఇప్పుడు. ఖచ్చితంగా 30 to 60 minutes ఎక్సర్సైజ్ అనేది చేయాలి. లేడీస్కి ఈ బయట ఎక్సర్సైజ్ అవసరం లేదండి. నిజంగా లేడీస్కి ఇంట్లో వంట పని, బట్టలు, పిల్లలు, ఇంటి పని, వాళ్ళకి అసలు ఎక్సర్సైజ్ అయితే అవసరం లేదు. నా మట్టికి నేను చెప్పాలనుకుంటే లేడీస్కి అస్సలు అవసరం లేదు. జెంట్స్ మాత్రం ఖచ్చితంగా 60 minutes ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ గ్రోసరీస్ మీ 1 week సరిపడా మీరు అనేవి మీరే తెచ్చి పెట్టుకోవాలి. మీ డైటింగ్లో మీరు ఏమేమి యూజ్ చేయాలనుకుంటున్నారో అవి మీరు 1 week మీరే తెచ్చుకొని పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం తీసుకునే ఫుడ్ 3 meal ఉంటుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. అండ్ ఖచ్చితంగా మనం ఏ మీల్ని కూడా మిస్ చేయకూడదండి. ఖచ్చితంగా మనం 3 meal అయితే లంచ్, బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్. ఇందులో మనం ఏది మిస్ చేసినా కూడా వెయిట్ పెరిగిపోతామంట. అస్సలు కూడా మీరు ఏది కూడా అవాయిడ్ చేయొద్దు. ఖచ్చితంగా మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి, లంచ్ చేయండి అండ్ ఇంకా డిన్నర్ కూడా ఖచ్చితంగా చేయాలి. మీరు వీటిలో ఏది కూడా మిస్ చేయొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు డైటింగ్లో ఉంటే బ్రేక్ఫాస్ట్ మాత్రం హై ఫైబర్ ఫుడ్ తీసుకోవాలంటండి. హై ఫైబర్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఏంటంటే, మన బాడీకి మార్నింగే ఎక్కువ ఎనర్జీ అవసరం. ఎందుకంటే మనం ఏ వర్క్కి వెళ్ళాలన్నా మనం మార్నింగ్ స్టార్ట్ అవుతాం కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి మనం హై ఫైబర్ ఫుడ్ అనేది ఖచ్చితంగా మీ బ్రేక్ఫాస్ట్లో డైట్ చేసేవాళ్ళు హై ఫైబర్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడు వాటర్ తీసుకున్నా కూడా మీరు గోరువెచ్చని నీళ్లు మాత్రమే తీసుకోవాలి. ఆ గోరువెచ్చని నీళ్ళు తీసుకోవటం వల్ల మన బాడీని బూస్టప్ చేస్తుందండి. ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందన్నమాట వేడి నీళ్ళు తీసుకోవటం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే, పప్పాయ ఖచ్చితంగా మీరు మీ దాంట్లో ఉంచుకోవాలి. అండ్ మీకు నేను కొన్ని ఐటమ్స్ చెప్తాను డైట్ చేసేవాళ్ళు.
ఓట్స్ ఖచ్చితంగా మీ మెనూలో ఏమేమి ఉండాలో చెప్తాను. ఓట్స్ ఉండాలి, ఫ్లాక్స్ సీడ్స్ ఉండాలి, సీమ అవిసె గింజలు, ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్, పపాయ, జింజర్. ఇవి కనుక మీ మెనూలో ఉంచుకుంటే మీరు అస్సలు వెయిట్ పెరగకుండా అలానే ఉంటారు. ఇవి కనుక మీరు ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు చేసుకొని తినచ్చు. అండ్ మనం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఏదన్నా డ్రింక్స్లో మనం వేసుకొని తినచ్చు. అండ్ ఓట్స్ అయితే ఓట్స్ ఉప్మా అని, ఓవర్ నైట్ ఓట్స్ అని నేను మీకు చాలా పోస్ట్ చేసి చూపించాను. ఓట్స్ వల్ల అస్సలు వెయిట్ రాము అండ్ కలర్ కూడా వస్తామండి. చాలా మందికి తెలీదు, ఓట్స్ తింటే చాలా కలర్ వచ్చేస్తామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చియా సీడ్స్ కూడా వెయిట్ అస్సలు రామన్నమాట. అండ్ వెయిట్ తగ్గటానికి చాలా బాగా యూజ్ చేస్తారు చియా సీడ్స్. ఇవి మనకి నాకు తెలిసి బయట దొరకవండి. మీరు ఆన్లైన్లో దొరికితే కనుక తీసుకోండి, లేదంటే సూపర్ మార్కెట్స్లో ఉంటే కనుక షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు అవి ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ నువ్వులు కూడా ఖచ్చితంగా తీసుకోవాలండి. నువ్వులు మంచి కాల్షియం. మనం డైట్ చేసేటప్పుడు మన బాడీకి అన్నీ అందాలి కదా, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందాలి కాబట్టి, కాల్షియం కూడా అందాలి కాబట్టి ఎటువంటి టాబ్లెట్స్ యూజ్ చేయకుండా మన ఫుడ్లోనే మంచిగా డైటింగ్ అనేది మనం చేసుకోవాలన్నమాట. అండ్ ఖచ్చితంగా పప్పాయ తీసుకోవాలి. అండ్ ఎందుకని పప్పాయ తీసుకోవాలంటే ఈ రోజుల్లోనండి చాలా మందికి డెంగ్యూ వస్తుంది కదా. ఇది రాకముందే మనం పప్పాయ తిన్నా కూడా మనకి డెంగ్యూ అనేది ఆ సెల్స్ అనేది వైట్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయంట, తెల్ల రక్త కణాలు పెరుగుతాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ ఎవరికైనా వస్తే మీకు తెలుసు కదా, పప్పాయ ఆకుల్ని నూరి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఆ పప్పాయ ఆకు రసాన్ని ఇస్తే కనుక మనకి తొందరగా పెరుగుతాయంట, కౌంటింగ్ అనేది పెరుగుతుందంట. మామూలుగా అయితే 2 lakhs ఉంటాయండి. తగ్గిన వాళ్ళకి ఏంటంటే 40 50 అలా తగ్గిపోతాయి, ఆ రేంజ్ వరకు వస్తాయి అన్నమాట. అండ్ ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ పప్పాయ లీఫే కదండి, ఖచ్చితంగా డాక్టర్స్ వాళ్ళ సమక్షంలో ఉండి ఆ మెడిసిన్స్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఇదన్నమాట. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి, పప్పాయ తీసుకోండి, కొంచెమే తీసుకోండి, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ మీ మెనూలో ఎంటర్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతిరోజు 3 meal తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి, ఫైనల్గా పాజిటివ్గా ఉండాలి. అసలు మనం వెయిట్ నేను తగ్గలేనేమో, నేను వెయిట్ ఇంతే ఉన్నాను అనుకోవద్దండి. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఈ రోజుల్లో అయితే ఏమీ లేదనమాట. జస్ట్ జోవియల్గా నేను ఎందుకు వెయిట్ తగ్గాను మీరు అని అడుగుతాను నన్ను. నేను చాలా వరకు నాకు డైటింగ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను గ్రీన్ టీయే పర్ డే 3 times అన్న తాగుతాను, నాకు అంత ఇష్టం. అండ్ ఓట్స్ కూడా నాకు చాలా ఇష్టం, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, సబ్జా కానీ, చాలా హెల్తీ ఫుడ్ అనమాట. మనకు తింటుంటే ఏమనిపిస్తుందంటే ఓకే నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నాను, నా హెల్త్ బాగుంటుంది కదా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీ మీల్లో ప్రతిరోజు వెజిటేబుల్స్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి. మీ ప్రతి మెనూలో బ్రేక్ఫాస్ట్లో ఒక ఫ్రూట్, ఆఫ్టర్నూన్ లంచ్లో వెజిటేబుల్స్ అంటే క్యారెట్, కీరా అలాంటివి అనమాట. ఖచ్చితంగా ఇలాంటి సలాడ్స్లో కానీ అలా వేసుకొని తినచ్చు. అండ్ ఖచ్చితంగా మీరు ఏమంటారు ఏ వాతావరణానికి దానికి సంబంధించిన ఫ్రూట్స్ అనేవి మనం తీసుకుంటూ ఉండాలంట. ఏ కాలానికి ఇప్పుడు సీతాఫలాలు బాగా వస్తున్నాయి, సీతాఫలాలు ఖచ్చితంగా తినండి. క్యాన్సర్ కణాలని చాలా వరకు కట్ చేస్తుందంట సీతాఫలం. అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. అండ్ అజీర్ణం ఉన్న వాళ్ళు సీతాఫలం తింటే చాలా మంచిదండి. సీతాఫలం తీసుకోండి. జామకాయలు కూడా బాగా వస్తున్నాయి, షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది అనమాట. అండ్ ఇదన్నమాట నా సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. అండ్ నేను మీకు నెక్స్ట్ డే నా కంటిన్యూస్గా నా మెనూ, నా వెయిట్ లాస్ రెసిపీస్ అండ్ డ్రింక్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకెందుకో ఈరోజు కొన్ని సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. అండ్ ఇంకోటి చాలా పాజిటివ్గా మాత్రం ఉండండి, పాజిటివ్గా ఉండి ఎప్పుడు స్మైలింగ్తో ఉండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది అనమాట. బ్యూటీ టిప్స్ కానీ, హెల్తీ టిప్స్ కానీ మీకు ఏది కావాలనుకుంటే నాకు అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను, అన్ని మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇదన్నమాట ఈరోజు నా వీడియో. మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. కీప్ వాచింగ్ మై వీడియోస్, లైక్, షేర్, కామెంట్. బాయ్.